ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి సంఘ బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ శుక్రవారము ప్రభు సన్నిధిలో ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకు మరొక మంచి తరుణాన్ని అనుగ్రహించి ఆయన సన్నిధిలో మనం ఈ రీతిగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేశారు. గడిచిన కాలము మనము జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలలో ఎంతోమంది గనులైన వారు, గొప్పవారు, భోగభాగ్యాలు కలిగిన వారు ఈ సమయాన్ని చూడలేక, ఈ సమయంలోనికి వారు లేక ఈరోజు అందరూ కాలగర్భంలో కలిసిపోయారు. కానీ దేవుడు మనల్నైతే నేటి వరకు సజీవ లెక్కలో దేవుడు మనల్ని నిలవబెట్టి మనకు ఆరోగ్యాలు ఇచ్చి, ఆయుష్నిచ్చి, మనం చేసేటువంటి పనిపాట్లలో దేవుడు ఎంతో తన సహాయాన్ని దేవుడు మనకిచ్చి ఈ దినాన్ని మరలా ఆయన సన్నిధిలో చేరేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చారు. స్తోత్రం. నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాలము నుండి ఇప్పటి వరకు నేను చేసిన ప్రయాణంలో, అదేవిధంగా వాక్య పరిచర్యలో ప్రభు ఎంతగానో బలపరిచి మరలా ఈ సాయంత్రం మీ అందరితో దేవుని వాక్యమును పంచుకోవటానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని మాటలు వినడానికి, బలపరచబడడానికి వచ్చినటువంటి మీ అందరినీ కూడా దేవుని వాక్యం ద్వారా బలపరచడానికి కొరకై యోహాను సువార్త 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుని దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. తృప్తిగా తినిన తరువాత ఏమీయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో యేసు ప్రభు వారు చెప్పారు అనే మాట రాయబడి ఉంది. ఈ మాటను ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు యేసు ప్రభు వారు చేసిన అనేకమైన ఆశ్చర్య కార్యముల గురించి మనం చదువుకుంటుంటాం, దేవుని వాక్యాన్ని వింటుంటాం. దేవుని వాక్యంలో మనం చాలాసార్లు ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నాము. మరొకసారి ఈ మాటను మీ ముందు ఉంచాలని నేను కూడా ఆశపడుతున్నాను. దేవుని వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే, వారు తృప్తిగా తిని, కడుపారా తిని, కడుపు నిండా తిని, సంతోషంగా తిని, వారు తృప్తి పొందిన తర్వాత ఏమీ కూడా నష్టపడకుండా మిగిలినటువంటి ముక్కలు పోగు చేయండి అని యేసు ప్రభు వారు చెప్పారు అని ఆ మాట అక్కడ రాయబడి ఉంది. మనకు తెలుసు ఈ సంగతి. యేసు ప్రభు వారి దగ్గరికి ఒకసారి బహుజన సమూహాలు ఆయన దగ్గరికి వచ్చాడు. ఎంతమంది వచ్చారు అంటే, పిల్లలు, స్త్రీలు కాక వచ్చిన వారు 5,000 మంది పురుషులు వచ్చారని రాయబడి. ఈ 5,000 మంది పురుషులకు యేసు ప్రభు వారు భోజనం పెట్టారు. ఆయన ఎలాంటి భోజనం పెట్టారని దేవుని వాక్యములో మనం చదివితే 5 రొట్టెలు 2 చేపలు ఆయన 5,000 మందికి ఆహారం పెట్టినట్లుగా మనం చూడగలుగుతాం. ఒక వ్యక్తి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. యేసయ్య 3 దినాలుగా వారికి వాక్యం చెప్తూనే ఉన్నారు. 3 దినాలు కూడా వాళ్ళు ఆకలని కానీ దాహమని కానీ వారు అడగలేదు. కానీ 3వ దినానికి యేసు ప్రభు వారు వారికి భోజనం పెట్టాలని నిర్ణయించారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుని శిష్యులు అడుగుతారు, ప్రభువా, వారు 3 దినాల నుంచి నీ దగ్గర ఉన్నారు, వాళ్ళని విడిచిపెట్టేస్తే వాళ్ళు వెళ్ళిపోయి భోజనం తెచ్చుకుంటారు లేదా కొనుక్కొని తింటారు. ఒకవేళ కనుక వాళ్ళని ఈ విధంగా విడిచిపెడితే వాళ్ళు బలహీనలు అయిపోతారు, లేదా ఆకలిగా ఉన్నారు కనుక వాళ్ళు ఈ అరణ్యంలో పడిపోతారు. అప్పుడు యేసు ప్రభు చెప్పారు, మీరే వారికి ఆహారం పెట్టండి. మేము ఎక్కడ పెట్టగలం? మా దగ్గర ఏమున్నాయని? మేము మీలాగే మీ వెనకాడే మేము వెంబడి వచ్చాం. మీరేమైనా పెడితే మేము తింటున్నాం. మీరు ఏదైనా ఆశ్చర్య కార్యాలు చేస్తే చూస్తున్నాం. మీరు ఏదైనా కార్యాలు చేస్తే మేము చూస్తున్నాం తప్ప మా దగ్గర డబ్బులు ఎక్కడి? అపోస్తలుడైనటువంటి పేతురు గారు అంటాడు, మేము మా సమస్తాన్ని విడిచిపెట్టి మేము వెంబడించాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. పేతురు, ఇదిగో
మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాం. జాగ్రత్తగా వినండి, సమస్తాన్ని విడిచిపెట్టి నేను మిమ్మల్ని వెంబడించాం. మా దగ్గర ఏముంటాయి? ఒకప్పుడైతే మా దగ్గర నావలు ఉండేవి, మా దగ్గర దోణులు ఉన్నాయి, మా ఇంటి దగ్గర పనోళ్ళు ఉన్నారు. మా నాన్న ఇంటి దగ్గర దోణెలు, పనోళ్ళు, చేపలు, విస్తారమైన ఆస్తి అంతస్తు కలిగిన వాళ్ళు మేము. ఈరోజు ఏమున్నాయని నీ దగ్గరికి వచ్చాం? మేము అన్నింటినీ విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చాం. ఒక మాటలో చెప్పాలంటే, నువ్వు ఇప్పుడు వాళ్ళకి భోజనం పెట్టు అంటే మేము పెట్టగలిగేటువంటి పరిస్థితి కూడా మా దగ్గర లేదు. యేసయ్యకు అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు ఎన్నడూ ఎవరిని కూడా నష్టపోయేటువంటి దేవుడు కాదైన. స్తోత్రం. ఎవరిని ఆయన నష్టపెట్టాడు. ఆయన నమ్మిన వారు ఎన్నడూ నష్టపోరంతే. స్తోత్రం. నువ్వు దేవుని విశ్వాసం ఉంచినప్పుడు నష్టం అనేది దేవుడు ఎన్నడూ చేయడు. మనంగానే నష్టాలు తెచ్చుకుంటాం. మనంగానే మన మాటల ద్వారా కానీ, మన క్రియల ద్వారా కానీ, మన ప్రవర్తన ద్వారా కానీ, మన పద్ధతి ద్వారా కానీ మనమే కీడు తెచ్చుకుంటాం, మనమే నష్టాన్ని కలుగు చేసుకుంటాం. కానీ దేవుడు ఎన్నడూ ఎవరికి నష్టము కలుగు చేసేవాడు కాదు. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా నమ్మాలి. ఏదైనా ఒక పరిస్థితి, ఒక శ్రమ, ఒక శోధన, ఒక కష్టము, ఒక కన్నీళ్లు ఎదురయ్యాయి అంటే అది కేవలం మన ద్వారా మనం చేసుకున్న పనుల వల్లే ఆ కష్టము, ఆ నష్టము మన జీవితంలో జరిగింది. దేవుడు ఎన్నడూ ఎవరికి కీడు చేయవాడు ఎంత మాత్రం కాదంతే. ఆయన నష్టము పోకుండా, నష్టపడకుండా దేవుడు మనల్ని తప్పించేవాడు ఆయన. స్తోత్ర. శిష్యులను అడిగితే వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే, మా దగ్గర ఏమీ లేవు ప్రభువా, ఏం పెట్టగలం మేము, ఇది ఏమున్నాయి మీ దగ్గర అంటే, శిష్యుడు అంటాడు 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి సరిపోతాయా అంటాడు మరొక శిష్యుడు. ఎంత కావాలో తెలుసా? ఒక్కొక్కరికి 200 ధ్యానారములు పెడితేనే కానీ భోజనం సరిపోదు. అంత ఖర్చు మనం పెట్టాలంటే కుదరదు కదా అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనలో ఉన్నారు. అట్టి పరిస్థితుల్లో యేసయ్య చెప్పారు, వాళ్ళందరినీ మీరు పచ్చిక మీద కూర్చోబెట్టండి. మొత్తం మర్యాదగా కూర్చోబెట్టండి వాళ్ళని. స్తోత్రం. చక్కగా కూర్చోబెట్టండి. మీ దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు నా దగ్గర తీసుకురండి. ఆ చేతుల్లో నుండి యేసయ్య చేతుల్లోనికి వచ్చిన తర్వాత ఆయన వాటిని పట్టుకుని ఆకాశం వైపు వాటిని చూపించి ఆయన వాటిని విరిచి ఆశీర్వదించి ఆయన తన శిష్యులకి ఇచ్చి, ఇప్పుడు మీరు పంచండి అని చెప్పాడు. స్తోత్రం. 5 రొట్టెలు తీసి వారు పంచిన తర్వాత మరలా రొట్టెలు ఏమైపోతా ఉన్నాయి? పెరుగుతూ ఉన్నాయి. అది యేసయ్య చేసినటువంటి అద్భుతం. వాళ్ళు తృప్తిగా తిన్నారంట. ఎంత అద్భుతంగా తిన్నారంటే తిని 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 వాళ్ళు మధ్యలో ముక్కలను కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు విడిచిపెట్టారు. చేపలు తింటున్నారు. చేప కావలసినోడికి చేప, రొట్టె కావలసినోడికి రొట్టె, ఎన్ని కావాలితే అన్ని పుష్కలంగా ఏం చేయబడుతున్నాయి? 5,000 మందికి విస్తారమైనటువంటి భోజనం దొరికింది ఆ దినాన్ని. తిని 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 తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా తినలేక, చాలాసార్లు మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది కదా. స్తోత్ర. కొంతమంది మామూలుగా కూర్చుని భోజనం చేస్తారు. కాసేపటికి ఒక చెయ్యి ఇలా పారేసి భోజనం చేస్తారు. కాసేపటికి ఒక కాలు అలా పారేసి భోజనం చేస్తారు. అలా మీకు తెలుసా సంగతి? నేను చూశాను చాలామంది. అంటే ఏంటి? ఏదో విధంగా దాన్ని ఎక్కించాలి లోనకి. కడుపు అంటది చాలు ఇంకంత మాత్రం ఎక్కించు, నేను నా వల్ల కాదు, నేను ఆడలేనంటది అది. ఈ కన్ను అంటది రాని ఇంకా రాని. శిష్యులు పంచినటువంటి ఆ రొట్టె ముక్కల సంగతి కూడా ఎలా ఉందంటే, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తినిన తర్వాత ఏం చేశారని రాయబడింది అంటే, సగం తిని సగం ముక్కలను కూడా ఏం చేశారు? అక్కడ విడిచిపెట్టేశారు అని రాయబడింది. జాగ్రత్తగా మీరు ఈ రాత్రి ఆలోచించాల్సిన మాట ఏంటంటే, యేసు ప్రభువు నష్టపడకుండా ప్రతి విషయాన్ని కూడా మనకు నేర్పిస్తున్నాడు. మనం ఎలా నష్టపోకుండా ఉండాలో. స్తోత్ర. మనం నష్టపోవడానికి కాదు యేసయ్యని నమ్ముకున్నది, మీరు అవమానపరచడానికి కాదు యేసు ప్రభువుని నమ్ముకున్నది, మీరు శ్రమల్లో ఉండడానికి కాదు యేసు ప్రభువుని నమ్ముకున్నది. యేసయ్య నీకు ఒక సమయోచితమైనటువంటి ఆలోచన ఇచ్చి
నష్టములో నుండి దేవుడు సంతోషంలోనికి నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన జీవితంలో ఇది అర్థం చేసుకోవాలి. యేసు ప్రభుని ఆయన దగ్గరికి వెళ్ళిన వారిని ఆకలితో పంపించడం ఆయనకి ఇష్టం లేదు. వాళ్ళకు శుభ్రంగా భోజనం పెట్టిన తర్వాత ఆ మిగిలిపోయినటువంటి ముక్కలను కూడా ఆయన ఏం చేయలేదని రాయబడింది, నష్టపోకూడదు. ఆ ముక్కలు కూడా భద్రం చేయబడాలి. స్తోత్రం. ఆ ముక్కలు కూడా భద్రం చేయాలి. నిజం చెప్పాలంటే అక్కడ వచ్చిన వాళ్ళందరూ సంతృప్తిగా తిన్నారని దేవుని వాక్యం చెప్తుంది. సంతృప్తిగా తిన్నారు. కాసేపుడు కనుక మీరు కనుక భోజనం చేశారు కాబట్టి వెళ్ళిపోండి అయ్యా అని చెప్పేస్తే ఆ తినిన తర్వాత వాళ్ళు ఎదురుగుండా పాడేసిన ముక్కలు కూడా ఏం చేస్తారు, వాళ్ళు తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. ఇది యేసు ప్రభు వారికి ఇష్టం లేదు. మీకు అర్థమైందా? ఎందుకంటే యేసు ప్రభు వారు వాళ్ళు తిని పారేసినటువంటి ముక్కలు కూడా వ్యర్థం కాకూడదు, అవి నష్టపోకూడదు. అది ఒకని శ్రమ, ఒకని కష్టము, ఒకని యొక్క వేదనలో నుంచి ఒకడు ఆకలి మానుకుని దేవుని కొరకు ఇచ్చాడని. నిజం చెప్పాలంటే యోహాను సువార్తలు రాయబడి ఉంటుంది. అది ఏంటంటే చూడండి, 6వ అధ్యాయము మనము 9 మాట మనం చదివితే, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, ఇంతమందికి ఇవి ఎలాగూ సరిపోవును అని రాయబడి. అంటే యేసు ప్రభు మాటలు వినడానికి అందరూ జనసమూహాలు పోతూ ఉంటే ఒక తల్లి తన బిడ్డను పంపించింది. మరి ఆవిడ ఎక్కడ పోయిందో మనకు తెలియదు. మరి ఆ రోజుల్లో టీవీలు లేవు కదా. ఒకవేళ ఆవిడ టీవీ దగ్గర కూర్చుని ఈ కుర్రోడిని పంపించిందా అంటే అనుకోవటానికి కూడా లేదు. ఆ రోజుల్లో టీవీలు లేవు, సీరియల్ లేవు, ఏమీ లేవు. కానీ ఆ కుర్రోడు మాత్రం దేవుని మాటలు వినడానికి ఆ జనసమూహములతో పాటు వచ్చాడు. అయితే అతని దగ్గర ఏమున్నాయని 5 యవల రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. నిజంగా 5 యవల రొట్టెలు 2 చేపలు తన ఆకలి తీర్చుకోవడానికి తెచ్చుకున్నాడు. ఈ 3 దినాలు యేసు ప్రభు వారు వాక్యం చెప్తూ ఉంటారు. ఆయన వాక్యం చెప్పినప్పుడు ఒకవేళ నా కొడుకు ఆకలేస్తుందేమో, వాడికి ఆకలి తీర్చుకోవటానికి రొట్టెలు కావాలి, చేపలు కావాలి. అందుకని తల్లి ఒకవేళ మూట కట్టి 5 రొట్టెలు 2 చేపల మూట కట్టి చేతికి అప్పగించి ఉంటుంది. ఇప్పుడు ఆ కుర్రాడు ఏం చేశాడంటే తన ఆకలి కాదనుకుని అనేక మంది ఆకలి తీర్చడానికి యేసయ్య చేతికి అప్పగించాడు. మరి ఇది త్యాగం కదా? ఊరకనే వస్తాయి ఆ రొట్టెలు? అర్థమైందా? ఊరకనే ఎవరు రొట్టెలు ఇయ్యరు. అక్కడ ఉన్నటువంటి ఒక చిన్నవాని త్యాగం అది. అంటే అతనికి ఈ 3 దినాలు దేవుని వాక్యం విన్న తర్వాత ఆ కుర్రవానిలో ఏం కలిగిందో తెలుసా? యేసయ్య కొరకు నేను ఏదైనా చెయ్యాలి. మనకు ఎన్ని నాళ్ళు దేవుని వాక్యం విన్నా అలాంటి మనసు మన జీవితాల్లో ఉందా? స్తోత్రం. దేవుడు మనకు ప్రతి వారం మనకు బోధిస్తున్నారే, దేవుని స్వరాన్ని వింటున్నాం. అయితే నేను ప్రతి రోజు నేను ప్రార్థన చేస్తున్నాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రతిరోజు వాక్యం చదువుకుంటున్నాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రతిరోజు మీరు మంచం దగ్గరికి వెళ్ళినప్పుడు మంచం ఎదుట మోకరించి ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయా? ప్రతిరోజు మీరు దేవునితో మాట్లాడే అనుభవం ఉందా? ప్రతి రాత్రి కూడా మీరు ప్రభుతో సహవాసం చేయగలుగుతున్నారా? ఈ దేవునితో ఉన్నటువంటి అనుభవం దాన్ని మీరు కాపాడుకోగలుగుతున్నారా? ఉన్నదా అలాంటి విషయాలు? ఒక చిన్నవాడు 3 దినాల నుంచి వాక్యం వినిన తర్వాత యేసు ప్రభు వారి చేతులకు అప్పగించడం కొరకు 5 యవల రొట్టెలు 2 చేపలు తన ఆకలి కాదనుకుని యేసు ప్రభు చేతులకు అప్పగించాడు. ఇది త్యాగము. స్తోత్రం. ఒక మాటలో చెప్పాలంటే తను నష్టపోయినా ఎదుటి వారికి ఏం కలుగు చేయాలి చెప్పండి? సంతోషం కలుగు చేయాలి. చదవండి దేవుని వాక్యములో నుండి కీర్తన గ్రంథము 15వ కీర్తన. కీర్తనలు 15వ కీర్తన 4వ మాట మనం చదువుకుందాం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రయాణము కాదండయ్యా, ప్రమాణము చేయగా. హల్లెలూయా. హాస్పిటల్ తీసుకెళ్తాం, కంటి హాస్పిటల్ తీసుకెళ్తే కానీ పని అయ్యేటట్టే. స్తోత్రం చెప్పండి. ఏంటి ఏం చదువుతున్నారు మీరు? ప్రమాణమా ప్రయాణం? అది ప్రమాణము. స్తోత్రం చెప్పండి. నేనే అనుకుంటే నాకటి గుడ్డలు అయిపోతున్నారు అందరూ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజం కదా? అక్కడ ఏమని రాయబడి ఉందండి? అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. హల్లెలూయా. ఎవరాళ్ళు? మనం ఎన్నిసార్లు మాటలు మార్చేస్తాం మన జీవితాల్లో? ఏదైనా మనకు అనుకూలంగా ఉంటేనే మనం మాట ఇస్తాం. అక్కడ
అనుకూలంగా లేకపోతే మనకు మేలు కలిగితేనే మనం మాటిస్తాం. ఏదైనా మనకు ₹1 లాభం కలిగితేనే ఎవరికైనా సహాయం చేస్తాం, లేదా చేయం. అందులో నో డౌట్ ఎట్ ఆల్. అంతే కదా. దేవుని వాక్యం చెప్తుంది, దేవునితో సహవాసం చేసేవాడు. ఆ ఎదర చదవండి, 15వ కీర్తన మొదటి మాటలో చదివితే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు. అనగా నీతో సహవాసం చేసేవాళ్ళు ఎలా ఉండాలి, నిన్ను ఆరాధించే వాళ్ళు ఎలా ఉండాలి, నిన్ను ప్రార్థించే వాళ్ళు ఎలా ఉండాలి, నిన్ను సేవించే వాళ్ళు ఎలా ఉండాలి అంటే, ఆయనతో అతిథిగా ఆయన గుడారములో ఉండేవాళ్ళు, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నిలబడగలిగేటువంటి శక్తి కలిగిన వాళ్ళు, ఆధిక్యత కలిగిన వాళ్ళు ఎవరంటే, ప్రమాణం చేస్తే నష్టము కలిగిన మాట తప్పరు. అంతే. స్తోత్రం. ఒకసారి మాట ఇచ్చామా, ఒకరికి మేలు కొరకని, ఒకరి దీవెన కొరకని, ఒకరి కుటుంబం నిలబెట్టడం కొరకని, ఒకరి జీవితంలో బాగుపరచబడడం కొరకు అని మనం ఎన్నడైనా ఎవరికైనా మాటిస్తే ఒక కుటుంబాన్ని జీవింపజేయటానికి, బ్రతికింపజేయటానికి, మన జీవితంలో మరలా నష్టము, ఒకవేళ ఆ నష్టం మనకు కలిగిన మాట తప్పడు. స్తోత్రం చెప్పండి. ఈ కుర్రవాడు కూడా పరిస్థితి ఏంటంటే, దేవుని మాటలు వినిన తర్వాత యేసయ్య పలికినటువంటి ఆ 3 దినాలు ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టి తనకు నష్టము కలుగుతుందని తెలిసి కూడా తన నష్టాన్ని ఆలోచించకుండా ఎదుటివారి కొరకు ఆలోచించగలిగే మనస్సును దేవుడు అతనికి కలుగు చేశాడు. స్తోత్రం. అతడు ఏమైనా యవనుడని రాయబడి ఉందా, అతడు ఏమైనా గొప్పవాడని రాయబడి ఉందా, అతడు ఏమైనా పెద్దోడని రాయబడి ఉందా? లేదు, అక్కడ చిన్నవాడని రాయబడి ఉంది. స్తోత్రం. ఈరోజు మనకు అట్టండి మనసు కావాలి. ఈరోజు మనం దేవుడిని సన్నిధిలో ఉన్నాం, దేవుడు ఎన్నడూ నిన్ను నష్టపోనీయడు. నో. ఒకవేళ ఏదైనా సమస్యలు ఉన్నదంటే అది మనము ఏర్పరచుకున్నాయి. ఒకవేళ మనం ఏర్పరచుకునేటువంటి ఆ మాటలను బట్టి కానీ, ప్రవర్తన బట్టి కానీ మనం నష్టపోతున్నామేమో, కానీ దేవుడు ఎన్నడూ నష్టం చేసేవాడు కాదాయన. దేవుని వాక్యంలో ఉంది, అక్కడ పడినటువంటి ఒక్క ముక్కు కూడా వ్యర్థంగా పోకూడదు, అవన్నీ కూడా నష్టపడకుండా ఉండాలి అని యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్పి వాటన్నింటిని ఏం చేయమన్నాడు ఆయన? పోగు చేయండి. స్తోత్ర. ఎస్, జాగ్రత్తగా వినండి. ఈ రాత్రి ప్రభు సన్నిధానంలో ఉన్న మనము దేనిని నష్టపోకూడదు. అనగా మన ఆరోగ్యాన్ని నష్టపోకూడదు, మన ఆశీర్వాదాలు నష్టపోకూడదు, మన సమయాన్ని నష్టపోకూడదు, దేవుడు మనకిచ్చినటువంటి ఎటువంటి ఆశీర్వాదాలను కూడా మనం నష్టపోకూడదు. శుక్రవారం అంటే మన జీవితంలో ఖచ్చితంగా ప్రార్థన జ్ఞాపకం రావాలి. 6 100 106. ఆదివారం ఎన్ని పనులున్నా మనకు ప్రార్థన గుర్తుకు రావాలి. ఎందుకంటే నేను బయటికి వెళ్తే నేను నష్టపోతాను, ప్రభు దగ్గర ఉంటే నేను దీవించబడతాను. నష్టము కలిగించే పనులు మనం జీవితంలో మనం చేయకూడదు. దేవుని కంటే ఏది గొప్పది కాదు. దేవుని కార్యాలు ఆయన ఒక్క క్షణంలో నీకు చేసి చూపించగలడు ఆయన. స్తోత్ర. ఒకవేళ మన జీవితంలో మనం అనుకున్నటువంటి విషయాలు మన ప్రయత్నాల్లో ఒకవేళ అది ఆలస్యం కావచ్చేమో, కానీ దేవుడు చేస్తే ఆ ప్రయత్నాలను దేవుడు క్షణంలో చేయగలడు ఆయన. స్తోత్ర. ఈనాడు మన జీవితాల్లో నష్టము మన జీవితంలో ఎన్నడూ కలపకూడదని దేవుడు మన జీవితంలోనికి వచ్చాడు ఆయన. స్తోత్ర. మనం ఎలా జీవిస్తున్నాం? 2 ప్రముఖమైనటువంటి ఉదాహరణలు ఈ రాత్రి నేను మీకు చెప్పి ప్రార్థన చేస్తాను. యోనా గ్రంథంలోనికి రండి. యోనా గ్రంథము చాలాసార్లు మనం చదువుకున్నాం. యోనా గ్రంథంలో జరిగినటువంటి సంభవం మనకు బాగా తెలుసు. 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపోవు గతి ఏర్పడిను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడు కూడా తన దేవతలకు ప్రార్థించి ఓడను చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగములో పోయి చక్కగా నిద్రపోతున్నాడని రాయబడింది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీ సంగతి మీకు బాగా తెలుసు. అనేక సార్లు మనం విన్నాం ఈ మాటలు. యోనా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తతో దేవుడు మాట్లాడారు. ఏమని మాట్లాడారు అంటే 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది, నిన్ను నినివే పట్టణానికి వెళ్ళి
దానికి దుర్గతి కలుగుతుందని నువ్వు ప్రకటించు. వాళ్ళు పాపం చేశారు. నినివే పట్టణ ప్రజలందరూ కూడా దేవుని మాట వినటం లేదు. జాగ్రత్తగా వినండి. వాళ్ళు దేవుని మాట వినటం లేదు, ప్రార్థనలు చేయటం లేదు, దేవునికి విధేయత కలిగి ఉండటం లేదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం లేదు. అలాంటి ప్రాంతమైనటువంటి నినివే ప్రాంతాన్ని నేను చూశాను. ఆ ప్రాంతం మీదకి నా ఉగ్రత రాబోతుంది. అయితే నేను కూడా కాస్త కనికరము దయ కలిగినటువంటి దేవుడున్నాను గనక నేను మొదటగా నీకు చెప్తున్నాను, నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు. ఇదిగో దేవుడైన యెహోవా మీ పట్టణం మీదకి మహా గొప్ప దుర్గతిని కలుగు చేయబోతున్నాడు. శ్రమ రాబోతుంది, కష్టం రాబోతుంది, ఈ పట్టణం అంతా నాశనం కాబోతుంది. మీరు గనుక దేవుని వైపు తిరిగి మీ మనస్సు మార్చుకొని మీ జీవితాలు మార్చుకొని ప్రభు దగ్గర కనుక మీరు విధేయులైపోతే దేవుడు మిమ్మల్ని మీ పట్టణాన్ని కాపాడుతారు. ఇది చెప్పమన్నమాట. అయితే యోనా ఏం చేశాడంటే దేవుడు అప్పగించినటువంటి పని, దేవుడు అప్పగించిన బాధ్యతను చేయకుండా అతడు నినివే పట్టణానికి వెళ్ళకుండా అతడు తర్షీషు అనేటువంటి ప్రాంతానికి పారిపోతున్నాడు. దేవునికి చెప్పి పారిపోతున్నాడంటే ఎంత మాత్రము చెప్పి పారిపోవటం లేదు. జాగ్రత్తగా వినండి. దేవుడే స్వయంగా మాట్లాడితే వినలేని భక్తుడైపోయాడు యోనా. జాగ్రత్తగా వినండి. ఎవరు మాట్లాడితే? దేవుడే మాట్లాడితే, దేవుడే స్వయంగా మాట్లాడితే ఆ మాటకు విధేయుడు కాలేకపోతున్నాడు. నిజంగా చెప్పాలంటే దేవుడు ఈ విధంగా నువ్వు చెయ్యయ్యా అని చెప్పినప్పుడు వెళ్తానని చెప్పలేదు, వెళ్ళనని చెప్పలేదు. మీకు అర్థం చేసుకోవాలి. అంతే కదండి. ఇప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాం ఏమన్నాడు? చదవండి, ఆది కాండంలోనికి రండి, ఒక్కసారి ఆ మాట జ్ఞాపకం చేద్దాం. ఎందుకంటే వెంటనే ప్రత్యుత్తరం ఇవ్వాలి దేవునికి. 22 మొదటి మాట చదవండి. ఆది కాండము 22 అధ్యాయం మొదటి మాట. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఏ విధంగా పరిశోధించారు అంటే దేవుడు అబ్రహాముని అబ్రహామా అని పిలిచెను అన్నాడు. అబ్రహాం ఏమన్నాడు? చిత్తము ప్రభువా అన్నాడు. స్తోత్రం చెప్పండి. మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు చిత్తము ప్రభువా అని ఎప్పుడు అంటారు చెప్పండి అండి? చిత్తం ప్రభు అంటే ఏమంటారు? ఇప్పుడు మహారాజులు ఉండేవారండి, వాళ్ళ దగ్గర సైనికులు ఉండేవారు. ఎవరక్కడ అంటే వాడు వచ్చి నిలబడతాడు. నిలబడాలి మొదట, రాజు దగ్గర నిలబడాలి మొదట. ఎందుకంటే ఆయన ఏం చెప్తాడో ముందు వినాలి. జాగ్రత్తగా వినండి, మీరు అందరికి అర్థం కావాలి. ఎందుకంటే మీరు అందరు జ్ఞానవంతులు నాకంటే, మీరు బాగా అర్థం చేసుకోవాలి. స్తోత్రం. అయితే రాజు దగ్గరకు వచ్చినప్పుడు ముందు ఏం చేయాలి? నిలబడాలి. అప్పుడు రాజు ఏం చెప్తాడంటే ఇదిగో నువ్వు ఇటు చేయి, ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి, ఇది నువ్వు చేయవలసిన పని, నువ్వు ఇది చేయవలసిన పని అని రాజు చెప్పిన తర్వాత చివరిలో ఆ మంత్రి కానీ ఆ సైన్యాధ్యక్షుడు కానీ ఆ భటుడు కానీ ఏమంటాడు? చిత్తము ప్రభు. మీకు అర్థమైందా? మొదటే వచ్చి ఎవరు చిత్తం అనరు, మొదటి చిత్తమని ఎవరు అనరు. అతడు చెప్పిన మాటలన్నీ విని ఎస్ మీరు చెప్పిన ప్రకారంగా నేను చేస్తాను, అప్పుడు చిత్తము ప్రభు అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ అబ్రహాం ఏం చేశాడో తెలుసా? అబ్రహామును దేవుడు అబ్రహామా అని పిలవగానే మొదట ఏమన్నాడు? దేవునికి స్తోత్రం చెప్పాడు. అది ఏం చెప్తాడు అనేది మనకు అనవసరం. ఐఎమ్ రెడీ నేను చేయటానికి. మీరేం చెప్తారు? దేవుడు నన్ను పిలిచాడు, నేను ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతానంతే. దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఒప్పుకుంటానంతే. దేవుడు నన్ను ఈ విధంగా చేయమంటాడు, నేను చేస్తానంతే. స్తోత్ర. అలా చేసేవాడికి నష్టం ఎందుకు కలుగుద్ది చెప్పండి? ప్రతి ఆదివారం గుడికి వస్తే మనకు నష్టాలు ఎందుకు కలుగుతాయండి? ప్రతి శుక్రవారం గుడికి వస్తే ఎందుకు నష్టాలు కలుగుతాయి? ప్రతి రాత్రి మన ఇళ్లలో మన గృహాల్లో ప్రార్థన ఉంటే ఎందుకు నష్టం కలుగుతుంది? మన కుటుంబాల్లో దేవుని సంబంధమైనటువంటి ఆలోచనలు ఉంటే మనకెందుకు నష్టం కలుగుతుంది? ఎప్పుడు దేవుడు నష్టం కలుగజేయడు. జాగ్రత్తగా వినండి. మన సహవాసము ఈ కడవరి దినాల్లో దేవునితో ఉండాలి. ఎంతో జన నష్టం జరిగింది బయట, ఎంతోమంది చనిపోయారు. మరి వాళ్ళకంటే మనమేమి గొప్పవాళ్ళమే? కానీ దేవుడు ఎందుకు ఇంకా నన్ను నేను నిలబెడతాడంటే ఆయనకు మనము చిత్తం ప్రభు అని చెప్తామని. స్తోత్రం. ఆయన ఏం చెప్పినా మనం లోపడతామని, ఏం చెప్పినా మనం విధేయులు అవుతామని. అబ్రహామును పిలవంగానే అబ్రహాం మొదటి మాట ఏంటో తెలుసా? చిత్తము ప్రభువా అంటే ఇంకేం చెప్తాడనేది వినలేదు. మొదట ఏం చెప్పాడు? చిత్తము. ఆ విధమైనటువంటి విధేయత ఉంది కాబట్టి అబ్రహాం జీవితంలో కష్టాలు రాలేదా?
శారమ్మని ఎవరు తీసుకుపోయారు? ఫరో రాజు తీసుకుపోయాడు, కష్టమే కలిగింది కదా, కానీ దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడు. అబీమెలెకు రాజు తీసుకుపోయాడు, అయినా సరే దేవుడు విడిచిపెట్టాడా? ఎన్నో శ్రమలు ఏర్పడ్డాయి, కష్టాలు ఏర్పడ్డాయి, అయినా దేవుడు విడిచిపెట్టాడా? ఎందుకంటే ఆయనకు సంపూర్ణముగా లోబడిన వారు ఎన్నడూ నష్టపోరు. మనము లోబడాలి దేవునికి, దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని మాటకు మనం విధేయులం అవ్వాలి. అప్పుడు మన జీవితంలో నష్టం కాదు మనం చూసేది, దీవెనలు చూస్తాం. మన స్తోత్రం, దీవెన చూడగలుగుతాం. యోనాతో దేవుడు మాట్లాడినప్పుడు నేను వెళ్తానని కానీ నేను వెళ్ళనని కానీ ఏ మాట పలుకకుండా మౌనంగా ఉండిపోయాడు. అందుకే తన జీవితంలో నష్టాలు కొని తెచ్చుకున్నాడు. అతడు తర్షీషుకి వెళ్ళేటువంటి వాడెక్కేశాడు. అతడు ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతున్నప్పుడు అనుకుంటున్నాడు, నేను నా ప్రయాణము, నా ఆలోచన, నా తలంపు ఎవ్వరికీ తెలియదు అని. జాగ్రత్తగా వినండి, కనులిచ్చిన వాడు కానుకుంటాడా? చెవిచ్చిన వాడు వినుకుంటాడా? జాగ్రత్తగా వినాలి మీరు. దేవుడు మనకు కన్నులు ఇచ్చాడంటే ఆయన కన్ను లేనోడు కాదు, గుడ్డోడు కాదు ఆయన. ఈరోజు మనం ఏం చేస్తున్నాం ఈ భూమి మీద? మన చెడు పనులు, మన మంచి పనులు, మన యథార్థత, మన నీతి, మన భక్తి సమస్తాన్ని దేవుడు చూస్తున్నాడు ఈ లోకంలో. కన్నులు ఇచ్చిన వాడు కానుకుంటాడా? చెవులిచ్చిన వాడు వినుకుంటాడా? నీ ప్రార్థనను ఎన్నడూ కూడా దేవునిని మనం మోసం చేయలేం. మనుషులు మనం మోసం చేయొచ్చేమో, ఒకవేళ మనుషులు మనం అన్యాయం చేయొచ్చు, మనుషులకు నష్టం కలిగి చేయొచ్చు, కానీ దేవునిని మోసం చేయటం, దేవుని కళ్ళు కప్పటం ఎవరికీ సాధ్యము కాదు, కాదు, కాదంతే. యోనా తన జీవితంలో దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. అయితే ఏం జరిగింది? సముద్రం మీద మహా గొప్ప తుఫాను రేగింది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ వాడను నడిపేటువంటి వారు భయపడి వారి వారి దేవతను ప్రార్థించి వాడను చులకన చేయటానికి కొరకై వాడలో ఉన్నటువంటి సరుకులన్నింటినీ సముద్రములో పారవేశారు. ఇది నష్టం కాదా? జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి యొక్క అవిధేయత వలన సముద్రం మీద తుఫాను రేగింది. ఒక వ్యక్తి యొక్క అవిధేయత వలన అక్కడున్న వారు ఎవరికి సమాధానం కనపడలేదు. బ్రతుకుతామనేటువంటి ఆశ కూడా వాళ్ళ జీవితంలో లేదు. సముద్రం అల్లకల్లోలం అయిపోయింది. అప్పటికప్పుడే సముద్రం మారిపోయింది. విస్తారమైన గాలులు, విస్తారమైనటువంటి వర్షము, అలలు చేత వాడ కొట్టబడేటువంటి పరిస్థితుల్లో మారిపోయింది. దానికి కారణం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి దేవునికి విధేయత కాకుండా దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి వ్యతిరేకంగా జీవించుట వలన నష్టం కలిగింది. ఎంతమందికి నష్టం కలిగింది? వాడలో ఎంతమంది ఉన్నారో అందరికీ నష్టం కలిగింది. ఇంకొక మాట రాయబడింది, ఓడలో ఉన్న సరుకులన్నింటినీ ఏం చేశారు? వాళ్ళు సముద్రంలో పారేశారు. ఒక్క మాట వినండి, సముద్రంలో ప్రయాణం చేసి ఓడల్లో చాలా విలువైనటువంటి వస్తువులు ఉంటాయి, చాలా విలువైన వస్తువులు. కొన్నిసార్లు అప్పటికి విమానాలు రాక మునుపు, విమానాలు లేక మునుపు కార్గో విమానాలన్నీ ఇప్పుడు వచ్చినాయి. అందులో మనుషులు ఉండరు, కేవలం వస్తువులు మాత్రమే, విలువైన సామాన్లు తీసుకువెళ్ళి వాళ్ళు తీసుకొస్తుంటారు. ఒకప్పుడు సముద్రంలో ఏదైనా విలువైన వస్తువులు కానీ, బంగారం కానీ, వెండి కానీ ఇవన్నీ తీసుకుపోయేటప్పుడు వాళ్ళు వాడల్లోనే తీసుకెళ్ళేవాళ్ళు. నిజం చెప్పాలంటే వాడను తేలిక చేయడం కొరకు భయం పడుతున్న వర్షం నుంచి, కింద పడుతున్నటువంటి ఆ సముద్రపు అలల నుంచి వాడ తిరగబడిపోకుండా తేలిక చేయడం కొరకు వాళ్ళు సముద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క వాడలో ఉన్నటువంటి ఆ వస్తువులన్నింటినీ కూడా ఏం చేశారు? వాళ్ళు సముద్రం పారేసి. ఇది ఎంత నష్టం! నిజంగా ఆ వస్తువుల్ని అందులో ఉంచిన వారు ఆ వస్తువులు మరలా తిరిగి మా దేశానికి తీసుకువెళ్ళిపోవాలి, మా ఇంట్లో పెట్టుకోవాలి, మా ఇంట్లో ఉంచుకోవాలి, మా ఇంట్లో ఈ ధనం ఉండాలి, మా ఇంట్లో ఈ బంగారం ఉండాలి, ఈ వెండి ఉండాలి, ఈ వస్తువులు ఉండాలని ఆశపడిన వాళ్ళందరూ నష్టపోయినట్టు కాదా? చెప్పండి, నష్టపోయినట్టు కాదా? ఎంత నష్టం కలిగిందో యోనా వలన. జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా. యోనా యొక్క అవిధేయత, దేవుడు మాట్లాడినప్పుడు మనం లోబడినప్పుడు మనం ఎన్నడూ నష్టపోము, ఎదుటి వారికి కూడా నష్టాన్ని మనము కలుగజేయము. అందుకే దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. మనం దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడే మనం దీవించబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాక్షాత్తు దేవుడే యోనాతో మాట్లాడినప్పుడు యోనా లోబడకుండా వెళ్ళిపోయిన కారణాన వాడ బద్దలయ్యేటువంటి ప్రమాదం ఏర్పడింది. అదే మాట రాయబడింది కదా, ఎంతో ఘోరముగా సముద్రములో వాడ బద్దలైపోయేటువంటి గతి ఏర్పడింది. అక్కడ చదవండి, మాట ఉంది, 4వ వచనాన్ని చదవండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. అయితే యెహోవా సముద్రము మీద
పెద్ద గాలిని పుట్టించినప్పుడు సముద్రమందు గొప్ప తుఫాను రేగి. చెప్పండి, అక్కడ ఆ మాట అండర్లైన్ చేయండి. వాడ బద్దలైపోయేటువంటి గతి వచ్చింది. ఎవరి వల్ల? ఇప్పుడు వాడ బద్దలైపోతే ఎవరికైనా లాభమా? వాడ బద్దలైపోతే ఓడలో ఉన్నటువంటి వారందరూ చచ్చిపోతారు. కానీ ఆ దినాన్ని అంత భయంకరమైన పరిస్థితి ఏర్పడినా ఇంకా దేవుడు కృప చూపి ఆ వాడను అలా నిలబెట్టడానికి కారణం ఏంటంటే, ఆ బుద్ధి లేని వాడికి మరలా ఏం కలుగు చేయాలి? బుద్ధిని కలుగు చేయాలి. దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాము, దేవుని మాటలు మర్చిపోతున్నాము, ప్రార్థన లేని జీవితాలు అయిపోతున్నాయి, ఆరాధన లేని జీవితాలు అయిపోతున్నాయి, దేవునికి విధేయత లేని జీవితాలు అయిపోతున్నాయి. అంటే మనకు బుద్ధి లేదు. ఆ బుద్ధి జ్ఞానమును మనం సంపాదించుకోవాలి. ఎందుకు చెప్తున్నానో తెలుసా? తప్పిపోయిన కుమారుడు, ఒక్కసారి ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. బుద్ధి అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంటుంది. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయంలో అతడు బుద్ధి వచ్చినప్పుడు అనేటువంటి మాట రాయబడి ఉంటుంది. చూడండి, 15వ అధ్యాయము 17వ వచనాన్ని చదవండి. లూకాసు వార్త 15:17. అయితే ఏమొచ్చినప్పుడు? చెప్పండి అందరూ కూడా. ఏడు తెగ ప్రార్థన చేస్తున్నారు పొద్దున్న నుంచి. మీరు కష్టపడ్డారు, నేను కష్టపడ్డాను లేదు. స్తోత్రం. ప్రార్థన చేయకండి, చూడండి, కాసేపు దేవుని మాటలు వినండి. మీ నాన్న పంపించమంటారా? స్తోత్రం. పంపించమంటారా? డౌట్ లేదు, అందులో డౌట్ లేదు. నేను చెప్పాను, నేను నెలలో బాబు శుక్రవారం ఎవరు రావట్లేదని చెప్పాను. డైరెక్ట్ చెప్తున్నాను, మైక్లో వినాలని. అందరూ ఎవరు రాంది నేనేం చెప్పను? గోడకు చెప్పనా, తలుపులకు చెప్పనా, కిటికీలు చెప్పనా, లేకపోతే కుర్చీలకు చెప్పనా? దేనికి చెప్పాలి? నేను వెళ్ళను చెప్పి. ఎవరైనా రావాలి, ఈ దినాలు వినేవాళ్ళు కావాలి. వినకపోతే విశ్వాసం లేదు. విశ్వాసం లేకపోతే నువ్వు దేవుని బిడ్డగా ఎలా జీవించాలో నీకు తెలియదు. అలా జీవించకపోతే దేవుని వచ్చి రాకడలో నువ్వు ఎంత మాత్రము ఎత్తపడవు. ఎవరికి నష్టం? చెప్పండి. అది ఎవరికి నష్టం? నష్టం కలుగజేసే పనులు మనం ఎన్నడూ చేయకూడదు. నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నష్టపోవటం అనేది మాకు ఇష్టము. మీరు నష్టపోవటం మాకు ఇష్టం కాదు. మీరు బాధ పెట్టుకున్నా, ఒకవేళ మీరు మనసులో బాధపడినా, పైకి మీరు బాగా నవ్వుతూ లోపల తిట్టుకున్నా, మేము చేసే పని మేము చేస్తాం. మీరు నష్టపోవటం మాకు ఏమాత్రము ఇష్టం లేదు. దేవుడు మిమ్మల్ని దీవించాలి, మీ కుటుంబాలు దీవించాలి, మీ బిడ్డలను దీవించాలి, మీ వ్యవసాయాన్ని దీవించాలి, మీ చేతి పనిని దీవించాలి, మీరు చేస్తున్న వ్యాపారాన్ని దీవించాలి. మీరు సంతోషంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది కదండి మాకు కావాల్సింది. ఏం కావాలి మాకు? ఎంతకంటే మాకు ఏం భాగ్యం కావాలండి? మీరు సంతోషంగా ఉండటం, మీరు ఆనందంగా ఉండటం, ఇదే మాకు కావాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ దేవుని మాట వినకుండా వెళ్ళిపోతున్నటువంటి యోనా సాక్షాత్తు దేవుడే మాట్లాడినా పట్టించుకోలేకపోతున్నాడు. అంటే ఏమనుకోవాలి? అతని వలన ఎంత నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగింది. ఈ కడవరి దినాల్లో మనం ఏం ఆలోచించాలి? నష్టం కలుగుతూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం అంటే అనేక మందికి ఆసక్తి లేదు. అనేక మంది దేవుని వాక్యానికి విధేయులు కాలేకపోతున్నారు. సంతోషం లేదు వాళ్ళకి. దేవుని వాక్యం మీద వారికి ఆనందం లేదు. దేవుని వాక్యంలో వారికి ఏమాత్రం ఉత్సాహం లేదు. లోకానుసారమైన విషయాల్లో అనేక మంది ఆనందకరంగా బ్రతుకుతున్నారు. దయతో నేను మీకు తెలియజేసే మాట, దేవుని వాక్యంలో మీరు సంతోషం కలిగి ఉండండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుచేతనగా మనల్ని బ్రతికించేది దేవుని యొక్క మాటే. దేవుని మాటే మనల్ని బ్రతికిస్తారు. మన పరిస్థితులు మార్చేది దేవుని మాట. మన జీవితంలో ఏదైనా మంచి కార్యాలు జరిగించబడాలి, మనం దీవించబడాలి అంటే మొదట మనము దేవుని మాటలను వినాలి. స్తోత్రం. నష్టం కలగకుండా ఉండాలంటే దేవుడు మాట్లాడితే మనము దానికి చెవి యొగ్గాలి, ఆలకించాలి. ఇంకొక మాట మనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ మాట మనం చదవండి. 15వ అధ్యాయము 16వ మాట. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించాను అంటున్నాడు. నీ మాటలు నాకు దొరికినప్పుడు వాటిని ఏం చేశాను? తిన్నాను. ఆనాడు యేసయ్య వాళ్ళకి శారీరక భోజనం పెట్టారు, కానీ అంతకంటే ముందు వాళ్ళకి ఆత్మీయమైన భోజనం పెట్టారు. స్తోత్రం చెప్పండి. 3 దినాలుగా దేవుని మాటలు వాళ్ళకి వినిపించబడుతున్నాయి. దైవ సంబంధమైన సంగతులు చెప్పబట్టే కదా ఒక చిన్న కుమారులో ఏం కలిగింది? దేవుని పని చేయాలనే ఆసక్తి కలిగింది. స్తోత్రం. దేవుని కొరకు ఏదైనా చేయాలనేటువంటి తీర్మానాలు కలిగినాయి. ఆ ఒక్క చిన్న పిల్లాడు ఆ 3 దినాలు దేవుని వాక్యాన్ని వినబట్టే కదా
అతని ఆహారాన్ని కూడా తను నష్టపోతాడని తెలిసినప్పటికీ, తను ఆకలిగా ఉంటాడని తెలిసినప్పటికీ యేసయ్య చేతులకు అప్పగించాడు. అనేక మంది ఆకలిని తీర్చగలిగాడు. అందుకే దేవుని వాక్యంలో చెప్పడం అనమాట, నీ మాటలు నాకు దొరకగా నేను దానిని భుజించాను. నేను తిన్నాను, కడుపారా తిన్నాను. శారీరక ఆహారం నీకు 1 గంట 2 గంటలు మాత్రమే నీకు ఒకవేళ తృప్తినియొచ్చుగాక, కానీ ఆత్మీయమైన ఆహారము నిన్ను దినదినము బలపరుస్తుంది. స్తోత్రం చెప్పండి. దినదినము నీకు మేలు కలుగు చేస్తా. ఇంకా మనం కిందకి చదివినట్లయితే, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిను కనుక నీ మాటలు నాకు సంతోషమును హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. స్తోత్రం. హృదయానికి ఆనందం కలుగజేస్తున్నాయి. ఈ దినాల్లో మనం ఆ విధంగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధానంలో మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రాత్రి నష్టము అనేది మనకు కలగకూడదు. నష్టం అనేది మన జీవితాల్లో ఉండకూడదు. మనం ఎన్నడూ కూడా దేవుని ద్వారా దీవించబడే వాళ్ళంగానే ఉండాలి తప్ప దేవుని ద్వారా నష్టపోయే వాళ్ళంగా మనం ఉండకూడదు. ఆనాడు వచ్చినటువంటి 5,000 మంది ప్రజలు దేవుని ద్వారా దీవించబడ్డారు కానీ నష్టపోలేదు. యేసయ్య చెప్పాడు, వారు తిని మిగిల్చినటువంటి ముక్కలు కూడా ఏం చేయబడకూడదు, నష్టపోకూడదు. వాటన్నింటినీ కూడా మీరు ఎత్తండి అనగానే వారు ఎత్తినప్పుడు 12 గంపలు నిండా ఎత్తారు. స్తోత్రం. హల్లెలూయా. యోనా ఒకవేళ దేవుని మాట వినుండే, అతడు దేవుని మాట ప్రకారంగా నడిచి ఉండుంటే ఆ యొక్క రాత్రి వేళ సముద్రం మీద ఓడ బద్దలైపోయే పరిస్థితి అతనికి రాక, ఓడలో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులను సైతం వాళ్ళు సముద్రంలో పారవేశారంటే ఆ వస్తువులు కలిగిన వారికి ఎంత నష్టము జరిగింది ఆ రాత్రి. జాగ్రత్తగా వినండి. మనం దేవుని మాట విన్నప్పుడు మనం అన్ని విషయాల్లో దీవించబడతాం. స్తోత్రం. ఏ విషయంలోనైనా మనం దేవుని మాటకు సంపూర్ణంగా లోబడాలి. దేవుని వాక్యమును చదవాలి. దేవుని వాక్యానుసారంగా మనం బ్రతకాలి. దేవుని సన్నిధిని మనం ఎన్నడూ మరవకూడదు. ఎందుకంటే బహు భయంకరమైనటువంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం ప్రియులారా. దేవునితో మనకున్నటువంటి అనుబంధము, దేవునితో మనకున్నటువంటి సహవాసాన్ని మనం ఎన్నడూ పోగొట్టుకోకూడదు. నీకు ఎన్ని దినాలు జీవితంలో దేవుడు మనకి ఇచ్చాడో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎన్ని దినాలుగా దేవుడు మనల్ని నడిపిస్తున్నారు, ఎన్ని దినాలుగా దేవుడు మనల్ని బలపరుస్తున్నారు. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ప్రభు నిన్నెన్నడూ నష్టపోనీయడు. స్తోత్రం. ఆయన మాటలు వినండి, బలపరచబడండి, ఆయనతో సహవాసం చేయండి. సమృద్ధివంతమైన కృపను దేవుడు మీకు ఇస్తారు. అద్భుతంగా మీ జీవితాలను కడతారు. ప్రభు రాకడ కొరకే దేవుడు మనల్ని సిద్ధం చేస్తారు. అటువంటి కృప దేవుడు మనకందరకు సమృద్ధిగా దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగితే మోకరించండి, లేని ఎడల లేచి నిలబడండి. మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. బలహీనుడైపోతూ ఉన్నాను, ఎన్నో విషయాల్లో నేను బలహీనుడైపోతున్నాను ప్రభువా, బలహీనురాలనైపోతున్నాను. తండ్రి, నీవు మాకెన్నడూ నష్టం కలుగజేయలేదు కదా. మా ఆరోగ్యాలు నష్టపోలేనివ్వలేదు, మా కుటుంబాలను నష్టపోనివ్వలేదు, మా బిడ్డలు నష్టపోనివ్వలేదు అయ్యా, మా ఆహారాన్ని నష్టపోనివ్వలేదు, మా వస్త్రాలని నష్టపోనివ్వలేదు. నేను చేసిన పని వల్లే, మా తప్పిదం వలనే, మా పొరపాట్ల వలనే మేము అనేక సార్లు మా జీవితాల్లో నష్టపోయాం. కానీ మీరెన్నడూ మమ్మల్ని నష్టపోనివ్వలేదు ప్రభువా. ఆనాడు 5,000 మందికి ఆహారం పెట్టిన దేవుడు నీవే కదా. ఏమీ నష్టపోకుండా ముక్కలన్నీ కూడా వారు తినగా మిగిలినటువంటి ముక్కలన్నీ ఎత్తమని చెప్పిన దేవుడు నీవే కదా. వారికి ఆత్మీయమైన ఆహారాన్ని పెట్టారు, శారీరకమైన ఆహారాన్ని పెట్టారు ప్రభువా. యోనా కూడా నీ మాటలు వినకుండా వెళ్ళిపోయిన కారణంగా ఎంత నష్టం కలిగింది, ఎంత నష్టం కలిగింది. వాడలో విలువైనటువంటి సరుకులన్నీ కూడా సముద్రంలో పారవేయబడ్డాయి కదా. ఎంత నష్టం ప్రభు. ఆ సరుకులు కలిగిన వాళ్ళు, ఆ వస్తువులు కలిగిన వాళ్ళు ఎంత వేదన పడి ఉంటారో ఆ దినాన్ని. దేవా, మా కుటుంబాలను మీరు బలపరచండి. మా కుటుంబాల్లో మీ శాంతి సమాధానం మాకు దయచేయండి ప్రభువా. మమ్మల్ని మీరు కరుణించండి. నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృపా. నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృపా. పాడదాం.
దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృపా. నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృపా. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, కృపా కృపా నీ కృపా, కృపా క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా. దేవుని మీద నమ్మకం ఉంచండి. దేవుడు మిమ్మల్ని నష్టపోనీయడు. పడిన చోట మరల దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. పడిపోయిన ప్రాకారాలు దేవుడు తిరిగి కడతాడు. కోల్పోయిన ఆరోగ్యాన్ని దేవుడు మరలా తిరిగిస్తాడు. మీ జీవితంలో ప్రతి సమస్యకు దేవుడు విడుదలనిస్తాడు. సంపూర్ణంగా ప్రభువు మీద ఆధారపడండి. మహాపరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. ఈ రాత్రి మీరు మాతో వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకే స్తోత్రం. నష్టం చేసే దేవుడు కాదు ప్రభు. ఎవరు నష్టపోయారో వారికి రెట్టింపిచ్చే దేవుడు అవుతాడు. నీ బిడ్డల యొక్క ప్రార్థనలను మీరు ఆలకించండి. వారి జీవితంలో ప్రతి సమస్యకు విడుదల మీరు కలుగు చేయండి. వారి దీవెన కరిగి నీ సన్నిధిలో జీవించడానికి సహాయం చేయండి. ఇది విన్న వాక్యం వ్యర్థం కాకుండా అందరి హృదయాల్లో ఫలింపు చేయండి. నూరంతల ఆశీర్వాదం కలుగు చేయమని ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపణ చేసుకుంటూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకందరకును సదాకాలము తోడైండి నడిపించును గాక. యేసు రక్తము చేయము, ప్రవేశు రక్తము చేయి. యేసు నామమునకు సంపూర్ణ విజయం, అవ్వాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు.